నా పేరు శ్రీధర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్, మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. మాకు ఈ సంస్థ ద్వారా మిగతా కాలేజీలకు కూడా అన్ని సౌకర్యాలు కలిపి అంటే సహాయ సహకారాలు కూడా విద్యార్థులకి ఇవ్వాల్సిందిగా సంతోష్ గారిని కోరుతూ ఉన్నాను. సార్ ఒక చిన్న క్వెషన్ అండి. ఏంటి చాలా మందికి ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి వాళ్ళ ప్రాజెక్ట్స్‌కి మీరు ఫండ్ చేశారు యాస్ ఎన్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి. సో, అది ఎలా అవైల్ చేయొచ్చు? ఇక్కడున్న చాలా మంది ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ హూ ఆర్ అవైలింగ్ ఫర్ థాట్. హౌ ఈస్ దట్ ప్రాసెస్ సార్? టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ద్వారా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఇన్నోవేషన్ స్కీమ్లో బిజినెస్ ఇంక్యుబేషన్ అని అంటారు. ఈ స్కీమ్లో ఏంటంటే కాలేజెస్కి హోస్ట్ ఇన్స్టిట్యూట్ కింద గ్రాంట్ ఇస్తాము. అలా కాకుండా కాలేజీలో చదువుతున్న విద్యార్థులకి ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ గురించి అది ఒక్క ఐడియాకి 15 లక్షల వరకు గ్రాంట్ ఇవ్వబడుతుంది. అలా ఒక కాలేజీ ద్వారా అంటే హోస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన కాలేజ్ ద్వారా మాత్రమే అప్రోచ్ అయితే దానికి ఒక టెక్నికల్ టీము ఉంటుంది. దాంట్లో మా సంస్థ నుంచి ఉన్న ఎంప్లాయీస్, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు సర్టిఫై చేసినటువంటి ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్స్కి మనం గ్రాంట్ని మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ద్వారా అందజేస్తాం. మొత్తం 750 జిల్లాల్లోని అక్రాస్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ద్వారా ఇస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రాకి ఇంచుమించుగా 100 హోస్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఈఎం కాలేజెస్. సో ఆ 100 ఇన్స్టిట్యూట్స్ ద్వారా మీరు ఏదైనా ఇన్నోవేషన్ ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా వస్తే ఆ ప్రతి ఐడియాకు కూడా భారత ప్రభుత్వం గ్రాంట్ ద్వారా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. సో, సార్ ఇలాంటివి ఎన్ని ఇచ్చి ఉంటారు సార్ ఎంఎస్ఎంఈ ఆంధ్ర తెలంగాణలోకి? ఈ లాస్ట్ 3 ఇయర్స్లోనే హోస్టింగ్ గ్రాంట్సే మనం 100 కాలేజీలకు ఇచ్చాం. 100 కాలేజీలు విన్నారు కదండి. 100 కాలేజెస్కి 15 lakh రూపీస్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. 1 crore రూపీ హోస్టింగ్ ఇన్స్టిట్యూట్ 1 crore రూపీస్ అండి. సారీ, 1 crore రూపీస్ సార్. వెరీ గుడ్. ప్రతి ఐడియాకి 15 లక్షల దాకా అంటే అప్ టు 15 lakhs. ఓకే, ఒక్క ఐడియాకి అప్ టు 15 lakhs అలా 1 crore అవైల్ చేశారు. సో ఆల్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి కాలేజీకి ఇస్తారు. అక్కడ ఒక్కొక్క ఐడియా అంటే సపోజ్ ఏదైనా కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కానీ డెవలప్ చేసినప్పుడు ఆ 3-5 ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం కింద ఇవ్వబడుతుంది. వెరీ గుడ్. విన్నారు కదండి, చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. ఎంఎస్ఎంఈ కింద అవైలబుల్ ఫండ్స్ ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ అందరికి బ్లూ రిబ్బన్ తరపున we have made very great efforts to bring down Sridhar garu from MSME for Andhra and Telangana, who is heading it, and he is taking care for availing the funds for your project if it is really innovative. If you are the innovator